ప్రజలు చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ పాల్శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు 56,50,000 రూపాయలతో పట్టణంలోని 11-12 వార్డులో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్ల నిర్మాణానికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జార్జ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లో కూరగాయల మార్కెట్లో 80 లక్షలతో 68 కూరగాయల స్టాళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ జార్జ్ చొరవతో ప్రజలు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారి కోరిక మేరకు నూతన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ఎండాకాలం, వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న విధంగా స్టాల్ నిర్మిస్తున్నామని విప్ తెలిపారు. వేములవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓం విష్ణవే నమః. ప్రచోదయాత్ చెన్నామిత్రస్యం వరుణః ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉదం వదిష్యామి. వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో సుమారు 68 స్టాళ్లను 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. పెద్దలు రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు ప్రత్యేక చొరవతో స్పెషల్ ఆఫీసర్ కాగానే కమిషనర్ గారితో మాట్లాడగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వారి కోరిక మేరకు ఎండాకాలం ఎండుతున్నాము, వర్షాకాలం తడుస్తున్నాము, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు ఈ కూరగాయలు కొనుగోలుకు వచ్చేటువంటి వారి ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి విధంగా ఈ స్టాల్స్ నిర్మాణం చేయాలని చెప్పని విక్రయించే వారికి ఇబ్బంది లేకుండా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం మున్సిపల్ ద్వారా ఈ నిధులను వెచ్చించి ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి నాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన సెస్ డైరెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణ పెద్దలు, మార్కెట్ సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వేనాడ పట్టణం నానాటికి పెరిగిపోతున్న సందర్భంలో ప్రజల అవసరానికి అనుగుణంగా దుకాణ సముదాయాలు కానీ, మార్కెట్ యార్డులో సవలతులు కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు 56,50,000 రూపాయలతో ఇంచుమించు 605 మీటర్ల సీసీ రోడ్లు, అదేవిధంగా ఇతరత్ర డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా 2 ప్రాంతాల్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి 28 వార్డులో కూడా కనీస అవసరాలు దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంక ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులకి ఇబ్బంది ఉందని చెప్పంటే, లేదంటే వాటర్ ప్లాంట్లకు ఇబ్బంది ఉందని చెప్పండి, వాటన్నింటి కూడా స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకుపోవడంతో ఇంచుమించు 28 వార్డులకు ప్రతి కాలనీకి 10 లక్షలు తక్కువ కాకుండా కూడా నిధుల్ని వెచ్చించాలని ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సంబంధిత ప్రజల ద్వారా ఆ వినతులు కూడా తీసుకొని వాటిని కూడా వీలైనంత తొందరలో మరి పనులు ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, రోడ్లు వెడలకు సంబంధించిన అంశాలు కూడా ప్రజలు కోరుకుంటే చిరకాల కోరిక కూడా త్వరలోనే నిలబోతున్న కార్యక్రమం. వేళ రాజన్న ఆలయం సంబంధించి అన్నదాన సత్రానికి రోడ్డు వెడల్పుతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించి సుమారు 76 కోట్ల 70 లక్షలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. అంటే కొత్త శోభను వేళను పట్టణానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం.